నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను ఒక వీడియో రిప్లై చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ అండి. మొహమ్మద్ జైరుద్దీన్ అనే వాళ్ళు పెట్టారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా వయసు వచ్చేసి 70 సంవత్సరాలు. నాకు 2 సంవత్సరాల నుంచి ఐస్ కింద చెంపల పైన నల్లగా అయినది. ఎండలోకి వెళ్తే ఫేస్ మొత్తం నల్లగా ఉన్నది. దయచేసి ట్రీట్మెంట్ చెప్పండి సార్. ముగ్గురు డాక్టర్స్ కి చూపించుకున్న కాస్ట్లీ క్రీమ్స్ పెట్టమన్నారు కానీ వాడిన తర్వాత కూడా ఇంకా నల్లగా అయినది. ఎటువంటివైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా అని అడిగారు. ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అని అంటే స్కిన్ కేర్ అనేది ఏ విధంగా మనం చూస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నా ఓల్డెస్ట్ పేషెంట్ అండి 80 ఇయర్స్ అండి. 80 ఏళ్ల వయసు అతను కూడా వచ్చి నాకు నలుపు వస్తుంది అని కూడా చెప్పారు. 70 ఏళ్ల ఆవిడ కూడా వచ్చేసి నాకు ఎక్కువ థెరపీస్ వద్దండి, నాకు స్కిన్ నాది బాగుండాలి అని అడిగారు. 70 ఏళ్ళు వచ్చిన ఆవిడ తన స్కిన్ చాలా మంచిగా ఉండేనండి. నేనే చెప్పాను, కాంప్లిమెంట్ ఇచ్చాను, మీరు 70 వాళ్ళలాగా లేరండి, 60 దాకా ఉన్నట్టుగా కనిపిస్తున్నారని. ఎందుకనంటే వాళ్ళ స్కిన్ అంత హెల్తీగా ఉండే. వాళ్ళకి ఆ వయసులో కూడా హెల్తీగా కనిపించడానికని, వాళ్ళకి మరీ గ్లో కావాలని కాదండి. ఉన్న చర్మంలో ఉన్న ప్రాబ్లమ్స్ తీసేసి తన స్కిన్ తనకిస్తే చాలన్నట్టుగా ఉంటారు చాలామంది. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే వయసుతో స్కిన్ కేర్ అనేది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వయసులో నేను ఈ స్కిన్ కేర్ గురించి అని అడగొచ్చో లేదో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది ఏం లేదండి. నా దగ్గర ఉన్న క్లయింట్స్ చాలా ఇంపార్టెంట్‌గా చాలా క్లియర్‌గా చెప్తూ ఉంటారు. నా స్కిన్ నాకు కావాలండి, నాకేం ఎక్స్‌ట్రా ఇలా కాకుండా అని కూడా కాదని, నాకు మంచిగున్న థెరపీస్ నాకు చేయించండి, నాకు సాఫ్ట్‌గున్న థెరపీస్ చేయించండి అని క్లియర్‌గా చెప్తూ ఉంటారు. సో, ఇవాళ నేను ఈ విషయం గురించని నేను మీకు డీటెయిల్‌గా డిస్కస్ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటూ ఉంటాయి. మనకి పిగ్మెంటేషన్ అనేది ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు జైరుద్దీన్ గారు అడుగుతున్నారు గదండీ! ఇక్కడ ఈ భాగంలో నలుపు అనేది చెంపల పైన వచ్చి, అలానే కంటి చుట్టూరా గూడా నలుపొచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. కంటి కింద నలుపొచ్చి ఇక్కడ ఈ విధంగా ఉందనంటే మంగు మచ్చలనేది ఒకటి ఆస్కారం ఒకటి ఉంటుందండి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే చర్మంలో మనకి నలుపు ఉన్నప్పుడు సన్ స్క్రీన్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. కంటి కింద మనకేంటనంటే మనకి నలుపు ఏ విధంగా వచ్చిందనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాల్యూమ్ లాస్ వల్ల వచ్చిందా? టెక్స్చర్ వల్ల వచ్చిందా? లేకపోతే పిగ్మెంటేషన్ తోటొచ్చిందా? ఈ 3 కారణాలుంటే దానికి ఇతరత్ర ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం చర్మంలో నలుపు మాత్రమే ఉంది, చెంపల పైన ఇక్కడ నలుపు ఈ విధంగా ఉంది అనంటే, ఆ నలుపు మంగు మచ్చల కిందనే మనం పరిగణిస్తామనమాట. ఇక్కడి నుంచి ఈ భాగం నుంచి ఇక్కడి వరకు ఉందనుకోండి, అది మనం నలుపు కంటిది మెలనోసిస్ అని అంటామనమాట. పెరి ఆర్బిటల్ మెలనోసిస్ అని అంటామనమాట. పెరి ఆర్బిటల్ మెలనోసిస్‌కి మనం చక్కగా పీల్స్ చేయటం, డెర్మాఫ్రాక్ థెరపీస్ అనేటివి చేయటం తోటి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే ఈ డెర్మాఫ్రాక్ థెరపీస్ అనేది ఎలా చేస్తారు? మంగు మచ్చలకి లేజర్స్ ఎలా చేస్తారు? అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. మనకి కంటి దగ్గర ఉన్న దగ్గర డెర్మాఫ్రాక్ థెరపీస్ అనేటివి ఏం చేస్తుందనంటే సూక్ష్మంగా మనకి మైక్రో నీడిల్స్ అనేటివి ఉంటాయన్నమాట. చాలా చిన్నగా ఉంటాయన్నమాట. ఆ నీడిల్స్ తోటి మనకి అక్కడ చర్మంలో టక్‌మని అక్కడ చేసేస్తామన్నమాట. అది చేయటం తోటి ఏమవుతుందనంటే మనకు అక్కడ ఆ విధంగా ఒక చిన్న డ్రాప్‌లెట్ అనేది అక్కడ పడుతూ ఉంటుందన్నమాట. ఆ డ్రాప్‌లెట్ అనేది అక్కడ పడటం తోటి ఏమవుతుంది, అక్కడ చర్మంలో మనకి అక్కడ స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ స్టిమ్యులేషన్ అనేది జరగటం తోటి ఏమవుతుందనంటే అక్కడ కొల్లాజెన్ అనేది మంచిగా ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. అలానే అక్కడ నలుపు అనేది ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. మంగు మచ్చలకి ఏంటనంటే లేజర్స్ మనం నెలకు ఒక్కసారి అలా టక్ 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 మని చేసేస్తూ ఉంటామండి. ఇప్పుడు జైరుద్దీన్ గారు అడిగారు గదండీ! అలానే మనకి ఆ విధంగా కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేసేసుకొని మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఆ లేజర్స్ చేయటం తోటి కూడా చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. మనకి లేజర్స్ చేయటం తోటి మనకి చర్మంలో ఉన్న నలుపుని నెమ్మదిగా నెమ్మదిగా కరగదీస్తూ ఉంటుందండి. అయితే నార్మల్ మెలనిన్‌ని కరగదీయకుండా అబ్నార్మల్ మెలనిన్‌ని మాత్రమే ఇది కరగదీస్తూ ఉంటాయి ఈ లేజర్స్. అందుకోసమనే చాలా సేఫ్‌గా ఉంటాయి. మీరు ఎన్ని సార్లు చేయించుకున్నా కానీ అబ్నార్మల్ మెలనిన్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. సో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే మనం లేజర్ థెరపీస్ అనేటివి చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చనమాట. సో, మనకి లేజర్ థెరపీస్ తోటి ఒక్కటితోటి సరిపోతుందా అనంటే మనకి గ్లూటాథయోన్, వైటమిన్ సి, కొల్లాజెన్ థెరపీస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. 70 సంవత్సరాలకి ఇవన్నీ తీసుకోవచ్చానంటే ఇది మీకు ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్‌కి కూడా మనం తగ్గించుకొని మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా టాబ్లెట్స్ తోటి కూడా మనం ఏం చేంజెస్ చేసుకోకుండా కూడా ఇవి తీసుకోవచ్చనమాట. ఇవి ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్. ఇన్‌ఫాక్ట్ మీకు ఏదైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని ఒక విధంగా మనకి బెనిఫిట్ తీసుకురావటానికనే అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. డయాబెటిస్ ఉంటే గనక మనం ఆ షుగర్ లెవెల్స్‌కి ఈ టాబ్లెట్స్‌కి ఎటువంటి సంబంధం ఉండదండి.
మనం కొల్లాజెన్ పౌడర్స్ మాత్రం బయట నుంచి తీసుకుంటున్నామనంటే షుగర్ లెవెల్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. మెడికేటెడ్ కొల్లాజెన్స్‌లో షుగర్స్ అనేటివి ఉండవండి. నాన్ మెడికేటెడ్ కాస్మెటిక్ కొల్లాజెన్స్, గ్లూటథయాన్స్ బయటలో ఏవైతే చెప్తారో చూడండి, ఆరెంజ్ బిల్లలుగా ఏస్తాం, ఫ్రిజ్జీగా అయిపోతుంది, డ్రింక్ తాగేస్తాం, చాలా స్వీట్‌గా ఉంటుందని అంటారు చూడండి. ఆ డ్రింక్స్‌లో మనకి ఇబ్బందికరంగా ఉంటాయన్నమాట. కొల్లాజెన్ మెడికేటెడ్ అనేటివి మీకు షుగర్ లెవెల్స్ అనేటివి పెంచవన్నమాట. ఇప్పుడు సిరప్‌లు తీసుకుంటారు గదండీ! సిరప్ తీసుకున్నప్పుడు ఒక టాంజీ ఫ్లేవర్ గాని, ఇతరత్ర వస్తాయి గానీ, స్వీట్ ఫ్లేవర్ ఎక్కువగా కనిపించదు మీకది. సో, అలానే మెడికేటెడ్ అనేటివి మీకు డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో ఉంటాయన్నమాట. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, ట్రీట్మెంట్ అసలు ఎంతవరకు అవసరం? ఏ స్టేజ్ వరకు అవసరం? ఏ విధంగా మనం చెయ్యాలి? అనే దాని గురించని మీ స్కిన్‌ని చూసినాకనే మేము కరెక్ట్‌గా డిసైడ్ చేయగలుగుతాం. మీరు మా సెంటర్‌కి వచ్చి మీ స్కిన్‌ని అనలైజ్ చేయించుకొని, అసలు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అసలు ఎంతవరకు మనం ట్రీట్మెంట్స్ చేయగలుగుతాం? ట్రీట్మెంట్స్ అవసరమా లేదా? అసలు ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయి? వీటన్నిటి గురించని మనం డిస్కస్ చేయవచ్చండి. సో, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి జైరుద్దీన్ గారికి మంచి ఆన్సర్ దొరికిందని ఆశిస్తున్నానండి. నేనన్నట్టుగా వయస్సు అనేది ఏది అన్నట్టు మనకి లిమిట్ అనేది ఉండదండి. నా దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. మనకి అన్ని వాక్స్ ఆఫ్ ఫీల్డ్‌లో కూడా పేషెంట్స్ వస్తూ ఉంటారు. నా దగ్గర సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అలానే చాలా ఎటువంటి అందుబాటులో లేని వాళ్ళకి కూడా స్కిన్ కేర్ అనేది మనకి ఈ మధ్య కాలంలో అవేర్‌నెస్ అనేది విపరీతంగా పెరిగింది. కానీ కరెక్ట్ స్కిన్ కేర్ అనేది మనం తెలుసుకొని, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలని చాలామంది ఆరాటపడుతున్నారు కూడా. అందుకోసమనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొచ్చాను. నా వీడియోని మీరు దయచేసి లైక్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎవరికైనా గానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు గానీ, చుట్టాలకు కానీ, దయచేసి నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు గూడా పాలు పంచుకొని ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. తప్పకుండా జైనుద్దీన్ లాగా మీరు కామెంట్స్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.